యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ప్రధాన అంశం ఏమిటి అంటే ఇటీవల కాలంలో విద్యార్థుల పట్ల అధ్యాపకుల విషయంలో నిర్లక్ష్యంగా ఎవరు వహిస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు. అధ్యాపకులు అంటే విద్యార్థులకు సహించడం లేదా అంటే విద్యార్థులు నేర్పించే అధ్యాపకుల మీదనే అదే ఉపాధ్యాయుల మీదనే దౌర్జన్యాలు చేస్తున్నారు విద్యార్థులు. నేటి సమాజం ఈ విధంగా మారితే భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఉంటుంది ఇది పక్కన పెడితే ప్రస్తుతం పులివెందులకు చెందిన రిటైర్డ్ పీడి కొండారెడ్డి ఈయన ఎంతమంది వేల మంది విద్యార్థులకు చదువు చెప్పింటాడు, ఎంతమంది వేల మంది విద్యార్థులకు ఆయన క్రీడా కార్యక్రమంలో ఎన్నో ఆటల పోటీలను నిర్వహించారు. నేటి స్థితిగతులు ఆయన చదువుకున్నటువంటి స్థితిగతులు సార్ చెప్పండి సార్. మీరు 10th క్లాస్ వరకు గురువు రోజు ఏ విధంగా విద్యను అభ్యసించేవారు సార్? నిన్న రాయచోట్లో జరిగినటువంటి సంఘటన చాలా విషాదకరమైనటువంటిది. సమాజానికి సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి చర్య అది. అయితే నాటికి నేటికి సమాజం మారుతుంది, విద్యార్థుల్లో పరివర్తన రాలేదని చెప్పక తప్పదు. క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి. క్రమశిక్షణ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. క్రమశిక్షణ లోపించింది కాబట్టి విద్యార్థులు ఈ విధంగా తయారు కావడం జరుగుతుంది. చాలా వరకు గతంలో దండన శిక్ష లేనిది ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది లేదు. పూర్వకాలంలో కూడా రాజుల కాలంలో కూడా దండన అనేటువంటిది ఉండేది. ఆ దండన లేదు కాబట్టి ఈ రోజు ఈ సమాజంలో విద్యార్థులు పెడతో పడుతూ ఈ విషయాలన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి సమాజం చెడిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచించి దండలనేది ఎడ్యుకేషన్ అనేటువంటి శిక్ష అర్హులు ఖచ్చితంగా ప్రతి దానికి ఒక శిక్షకు దానికి ఏదో ఒకటి చర్య ఉంటేనే ఆ సమాజం బాగుపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విధంగా చెడిపోయేదానికి కారణం ప్రభుత్వం కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే సమాజంలో ఈ యొక్క దండన అనేది లేకుండా ఉపాధ్యాయులకు ఎప్పుడైతే విలువలు తీసేసినారో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దండన లేని క్రమశిక్షణ లేని చదువు వ్యర్థము సమాజం చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ మీరు 10th క్లాస్ వరకు మీ గురువుల దగ్గర ఏ విధంగా విద్యను అభ్యసించేవారు సార్? సార్ మేము దెబ్బలు తినకుండా చదువు అనేది రాలేదు. ప్రతిరోజు ఏదైనా తప్పు చేస్తే శిక్షార్హులను శిక్షించేటువంటి వాళ్ళు. ఆ శిక్షతోనే మేము ఇంతవరకు బాగుపడ్డాము. శిక్షణ లేదే, సరైనటువంటి దండన లేదే ఏ విద్యార్థి కానీ సమాజంలో ఎవరు కూడా బాగుపడదు. పిల్లలు ఎంతమంది సార్? నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ముగ్గురు టీచర్స్ గానే ఉన్నారు. అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్, బీటెక్ అయిపోయింది. చూసారుగా ఈయన రిటైర్డ్ పీఈటీ కొండారెడ్డి గారు. అంటే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఎదుగుతారు, తల్లిదండ్రులను బట్టి పిల్లల భవిష్యత్తు ఉంటుంది. పీఈటీ కొండారెడ్డి తన 3 కొడుకులను కూతురులను బ్రహ్మాండంగా చదివించి మంచి టీచర్లు ఉద్యోగాల్లో ఉన్నారు అంటే తండ్రిని బట్టి కొడుకులు. ఇది విద్యార్థులు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక ఉపాధ్యాయులు ఈయన విద్య ఏ విధంగా అభ్యసించాడు, అసలు చదువు అనేది ఏ విధంగా నేర్పించాలి, చిన్నప్పటి నుంచి మేము ఏ విధంగా చదివాం, అసలు క్రమశిక్షణ లేకుంటే పిల్లలకు శిక్ష పడకుంటే తప్పు చేస్తే దండించకుంటే ఎటువంటి కార్యాచరణ ఉపాధ్యాయులు చేపట్టకుంటే ఇదో రాయచోటి మాదిరి ఒక ఉపాధ్యాయుని మరణం కారణం అవుతుంది అనేది మన ఈ టీచర్ చెప్తాడు, వినండి ఇలా. నమస్తే, నేను సింహాపురం మండలం కోరగొండపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాను. మరియు రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ అందులో జిల్లా ప్రతినిధిగా ఉన్నాను. ముఖ్యంగా నిన్న రాయచోటిలో జరిగిన సంఘటన ఉపాధ్యాయులలో తీవ్ర అలజడి రేగింది. మామూలుగా ఉపాధ్యాయులంటే పిల్లలు భయపడాలి అంటే ఏమని అంటే విలువలతో కూడిన మరియు సంస్కారము మరియు సాంప్రదాయక విలువలతో కూడిన విద్యను అభ్యసనం ఇస్తారు ఉపాధ్యాయులు. కానీ మారుతున్న కాలం అనుగుణంగా పిల్లలలో ఎటువంటి మార్పులు వచ్చినాయంటే భయాందోళనకు లోనై ఉపాధ్యాయులు బడికి పోతే ఎలా ఉంటారో ఏ విధంగా ఉంటారో అనే భయాందోళనతో గురవుతున్నారు. మరి ముఖ్యంగా ప్రాథమిక విద్యలో అయితే 1 నుంచి 5 తరగతుల వరకు అయితే పిల్లలు ఆ ఉపాధ్యాయుల పట్ల బాగా స్నేహపూరితంగా ఫ్రెండ్లీగా బాగా ప్రేమానుభావాలతో కలిగి ఉంటారు. ఎప్పుడైతే ప్రాథమిక విద్య అయిపోయి ఉన్నత పాఠశాలకు వెళ్తారో వాళ్ళల్లో మార్పులు వస్తాయి.
ఆ సావాస దోషం అనేది కలిగి వాళ్ళలో విపరీతమైన శారీరక మార్పులు కావచ్చు, మానసికంగా కావచ్చు, చదువు మీద ధ్యాస లేకోకుండా ఇతర వ్యసనాలకు లోనై ఉపాధ్యాయులకు భయపడరు, హెడ్ మాస్టర్కు భయపడరు. ఇంకా పోలీసు చూస్తామా, వాళ్ళని కంట్రోల్లో చేద్దామా అంటే ఉపాధ్యాయులకు సరైన ఒక ప్రభుత్వం అనేది ఇవ్వలేదు. దత్తం అనేది పెట్టుకుంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం దత్తం ఉండకూడదు. ఆ దత్తం ఉండకూడదు, దత్తం ఉంటేనే పని చేసేది. ఇప్పుడు మేము కూడా పిల్లప్పుడు చదువుకున్నాం. మా మధ్య వాస్తవంగా చెప్తాను, మాకు సోషల్ సార్ ఉన్నాడు, సుబ్బరాయుడు సార్ అని. ఆ సార్ని నడుము గుద్దులు సుబ్బరాయుడు అని పెడతాను. మమ్మల్ని వంగబెట్టి గుద్దులు గుద్ది చదువు చెప్తాన్నాడు. చాక్పీస్తో కొడితే మొహాన్ని కొడుతున్నాడు. రాసుకోకపోయినా కానీ అట్లా కొట్టించుకున్నాం, తిట్టించుకున్నాం. చాలా దెబ్బలు తిని ఇలా మీద పడి మేము కూడా మంచి ఉపాధ్యాయులుగా తయారైనాం. మరి అప్పుడు కూడా ఉండొచ్చు కదా. కానీ నేటి కాలంలో మార్పులు జరిగినాయి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే తల్లిదండ్రుల భయం అనేది కొద్దిగా లేదు. కొంతమంది తల్లిదండ్రులు గారాభంగా పిల్లల్ని పెంచి ముందుకు పంపిస్తున్నారు. ఈ శాస్త్ర విజ్ఞానం పెరిగింది సాంకేతిక పరంగా. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోన్లు, సెల్ ఫోన్ల ద్వారానే యువత చెలగవబడుతుంది. సెల్ ఫోన్లు కొన్నిటికి అవసరం. ఇది దాంట్లో విజ్ఞానపరంగా, విద్యాపరంగా ఇంకా ఏదైనా చూసుకున్నది. కానీ ఆ దోవలో పోకోకుండా విద్యార్థులు చెడు దోవ పోయి దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఇదంతా పోవాలి అంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, విద్యార్థుల్లో మార్పు రావాలి. అప్పుడే సమాజం ముందుకు పోతుంది. విద్యార్థులకు కూడా ఆ క్రమశిక్షణ, మంచి విలువలు, మంచి సాంప్రదాయకమైన శాస్త్రపరమైన రీతిలో ముందుకు పోవాలని పోతారు. ఓకే, నమస్కారం. ఏంటి సార్ మన పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు నాకు ఉన్నది ఒకే ఒక అమ్మాయి సార్, ఒక కూతురు. నాకు కొద్దిగా లేట్గా అమ్మాయి పుట్టింది. ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది విద్యాధరి స్కూల్లో. మా అమ్మాయి నేను ఏ విధంగా పెరిగినానో ఆ విధంగానే మా అమ్మాయిని కూడా పెంచుతున్నాను. నలుగురిలో ఎలా మరి నలగాలి, ఎలా నడవాలి అనే పద్ధతిలో నేను పెంచుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పెద్దలంటే గౌరవంతో ఎవరు ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఏదైనా పిల్లలకు పేరెంటాలకు పోతే ఎవరు చిన్న తెలియదు, ఎవరు పెద్దనైనా తెలియదు, ఎవరు అబ్బో తెలియదు, ఎవరు బంధుత్వమో తెలియదు, మేనమామ కూడా తెలియదు. ఆ విధంగా పెరుగుతున్నారు పిల్లలు. ఫస్ట్ మనం పిల్లల్ని పిల్లప్పటి నుంచే ఉమ్మడి కుటుంబము, బంధుత్వము, బలగము, ఆ విలువలతో కూడిన విధంగా మనం పెంచుకుంటే పోతే పిల్లలు కూడా, ముఖ్యంగా మరి ఆడపిల్లలైతే మనం జాగ్రత్తగా పెంచాలి సార్. అట్లని మగపిల్లల్ని దూరం చేసుకోకూడదు. ఎక్కువగా మగపిల్లలతోనే యువత ఇదైపోతుంది. సో అది మార్పులు వస్తే బాగుంటుందని ఆశిస్తాను. నమస్తే.